ఇట్లా పడి 2 సంవత్సరాలు నష్టం మీకోసం మేము పథకం పెట్టిన తర్వాత ఎందుకు మీరు మాకు 10 సంవత్సరాల తర్వాత అప్పుడు కూడా మాకు అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందేమో చేస్తా అన్నాడు కదా, బెనిఫిట్స్లో పెట్టింది కదా. సరే వచ్చిన తర్వాత మా అందరికీ న్యాయం జరుగుతుంది, మేము కూడా బాగుపడతాం, మా భవిష్యత్తు కూడా బాగుపడతానే ఉద్దేశం మీద మేము 2 సంవత్సరాలు కదా మీకోసం ప్రతిరోజు పోరాటం చేసినాం. మా మహిళలలో 150 మంది వేసుకుని ప్రయాణం చేస్తే మాకు ఎంత ఇబ్బంది, 200 మంది ఒకేసారి ప్రయాణం చేస్తున్నారు. దానివల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం, రోడ్లపైన ఎంత ఇబ్బంది పడుతున్నాము. మరి మమ్మల్ని ఎవరు చూస్తారు? మేము మీకోసమే చూసాం 2 సంవత్సరాల మంచి అన్నమాటలు వేసుకుంటారేమో, ఏమో ఇంకా చేస్తాడేమో అని చూస్తే మీరు కూడా మళ్ళీ పాత వాళ్ళలాగానే మమ్మల్ని మర్చిపోతున్నారు. దానికోసమే మేము మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలని అనుకుంటున్నాం. మేము మా బాధలో మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. యూనియన్లు లేవు, వెల్ఫేర్ వాళ్ళు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, మాకు లీవులు లేవు, మాకు పండుగలు లేవు, మాకు ఏమీ లేవు. దానివల్ల మేము ఇట్లా రోడ్ ఎక్కాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి ఇప్పుడన్నా మా గురించి మీరు కొంచెం చూసుకోవాలని మా మనవి. ఇక్కడ మేము మహిళా కండక్టర్లు రోజు మా 4 గంటలకు 5 గంటలకు పోతే ఓటీలు 2 రోజులు కంటిన్యూ చేస్తామండి. మేము మామూలు 4 గంటలకు వెళ్తే మళ్ళీ 8, 9, 10 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే యథావిధిగా డ్యూటీకి వెళ్ళాలి. అంటే మేము ఎంత టైర్డ్ అయిపోతామో, మా నిద్ర, మా తిండి మాకు ఏమీ అవసరం లేదా, మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, అందరూ సిక్ అయిపోతున్నాం. మరి హాస్పిటల్లో పోతే మమ్మల్ని ఎవరు కేర్ చేయడం లేదు, దాంట్లో పోయి కూడా మాకు సరైన ట్రీట్మెంట్ లేదు, సిక్కి పోతే సిక్కి ఇవ్వడం లేదు. సిక్కికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు డ్యూటీలు చేయాలి చేతగాక మా దగ్గరికి అనవసరంగా వస్తున్నారు, మీరు అందరూ ఓకే అంటారు. మేము వేరే హాస్పిటల్ పోతే మీకు ఎమర్జెన్సీ అమ్మ ఆపరేషన్ చేయాలంటారు. కొంతమంది మా వాళ్ళకి కళ్ళు పోయినాయి, ఆపరేషన్లు ఫెయిల్ అయిపోయినాయి, దానిలో పోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ జీవితం ఎట్లా పోరాటం చేయాలి, ఎట్లా బతకాలి? మాకు ఉన్నదే ఒక ఆధారం ఇది. దీన్నే మీరు మాకు లేకుండా చేసి కనీసం ఇక్కడ కాదు అక్కడ చేసుకోవడానికి వీళ్ళు లేకుండా మమ్మల్ని లోపలికి కూడా పోనీయకుండా రోడ్డు మీద తీసుకొచ్చిన అయ్యా మేము కూడా ఆడపిల్లలమే, మాకు కూడా కష్టాలు ఉన్నాయి. మరి మేము ఎవరితో చెప్పుకోవాలి? మీరే కదా మాకు కూడా చేసేది, న్యాయం చేసేది మేమే. మరి వాళ్ళు మహిళలే, మేము మహిళలమే. మీరు మాకేం చేస్తారో మీరే స్వయంగా వచ్చి మమ్మల్ని అడిగి తెలుసుకొని మా సమస్యలు ఏమున్నాయి, మరి వాళ్ళు చెప్పేది నిజమా కాదా, వాళ్ళు ఎందుకు రోడ్డు మీద ఎక్కిండ్రు అని మీరు కొంచెం పరిశీలన చేసి మా కోసం దయచేసి మీరు బయటకు వచ్చి మాట్లాడి మా కోసం ఒక నిర్ణయం చెప్పాలని మేము వేరే ఏవి మాకు ఎక్స్ట్రా అవసరం లేదు. అసలు మీరు చెప్పిన బీఆర్సీలు విలీనము ఎందుకంటే మాకు యూనియన్ లేకపోతే మమ్మల్ని ఎవరో విలువయ్యారు. మేము బస్సులో ఎక్కితే అవసరం లేదు మాకు, నువ్వు ఎవరు కండక్టరు అవసరం లేదు, డ్రైవర్ అవసరం. రోడ్డు మీద పోయేవాడు బస్సు ఆపి డ్రైవర్ని గురించి కొడతాడు, ఆ బాధ్యత ఎవరు? వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయేదాకా మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? ఆడవాళ్ళని కూడా కొడుతున్నారు, మేము వాళ్ళు తిడుతున్నారు. మేము ఓపికతోటి నవ్వుకుంటూ వస్తున్నాం. దేనికోసం? మేము ఇట్లా పనిచేసే వాళ్ళము, మేము ఓర్పుతో ఉంటేనే ఇది నడుస్తుంది, లేదని నడుస్తుంది. మా పై అధికారులు చెప్పినట్టు మేము వాళ్ళు ఎన్ని తిట్టినా కూడా నవ్వుకుంటా సరే అమ్మా అని వస్తున్నాం. మా లోపల బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకెవరూ లేరు, మా ఉద్యోగం పై అధికారులు మమ్మల్ని పట్టించుకోరు. నువ్వు ఎప్పుడు జర్నీ చేసి ఎప్పుడు ఇంటికి 12 గంటలకు 12:30కు వస్తున్నాం ఒక్కొక్క రోజు. ఏంటమ్మంటే అమ్మ నీ డ్యూటీ కదా చెయ్యాలి కదా అంటారు. మరి ఇంటికాడ మా పిల్లల పరిస్థితి ఏంది, మా భార్యాభర్తల పరిస్థితి ఏంది, మా ఇంటికాడ ఉన్న ముసలి పరిస్థితి ఏంది? మరి వాళ్ళని ఎవరు చూడాలి? మిగతా ఏ డిపార్ట్మెంట్లో అయినా 8 గంటల డ్యూటీ, లాస్ట్ 9 గంటలకి మేము బస్సు ఇప్పుడున్న వాతావరణంలో మాకు జీతాలు సరిపోవడం లేదు, స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం, సరైన ఆహారం తినలేకపోతున్నాం. మరి మా పరిస్థితి ఏంటి? మా గురించి కూడా మీరు కొంచెం ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. మేము ప్రతిపక్షానికి వ్యతిరేకులము కాదు, మీతో పాటే మేము నిలబడి పని చేస్తాము. దయచేసి మా గురించి ఆలోచించండి అని మనవి, అంతే. మేము పోరాటం చేసేది మా బతుకు కోసం మాత్రమే, మీ మీద ఎట్లాంటి వ్యతిరేకత లేదు. మేము కూడా గవర్నమెంట్తో సహా మీకు సపోర్ట్ చేయడానికి ఉంది. కాకపోతే మా పరిస్థితులను కూడా మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నాకేం లేకపోవచ్చు, అందరు పరిస్థితులు ఒక రకంగా ఉండే సార్. లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, కొందరు దీని మీద ఆధారపడ్డ వాళ్ళు. అది బాగానే ఉంది, మా ఫ్యామిలీ వరకు ఓకే. ఒక్కొక్కరు ఇప్పుడు రోడ్ల మీద వచ్చి వాళ్ళకి నెల జీతం రాకపోతే ఈ అమ్మాయిని కట్టన్నట్టు బాధపడుతుంది. వింటుంటే నాకైతే బాధ అనిపిస్తుంది. సమయం లేకపోతే లోపలికి పోతే వాళ్ళకి బాగుండదు. ఇప్పుడు మాతో ఉన్న కొన్ని ఉండదు
అయ్యో ఏమో భయం అవుతుంది ఈ అమ్మాయి కట్టని టెన్షన్ అవుతుంది అంటుంది అంటే నాకు అనిపించింది అది మాకు అన్నిటినన్నా అనుకొని మళ్ళీ మిమ్మల్ని సార్ మేము చేస్తానే గెలిపించినాము మాకు ఫుల్ నమ్మకం ఉండే సార్ ఎందుకంటే మేము 54 రోజులు సండే చేసినప్పుడు కూడా మీరు వచ్చి ఏం చెప్పింది మీరు చాలా సపోర్ట్ చేసి సార్ నాకు అంటే చేస్తాను అన్నట్టు అనిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా వస్తే మాకు అయిపోతుంది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మాతోటి మేము ఒక్కలమే చేస్తాం 30-40 వేల కార్మికులు ఎంతవరకైనా చేస్తున్నాము ఒక 50 మంది ఎక్కే బస్సులో 150 మంది ఆయన కూడా పెంచుకుంటూ వస్తుంటాయి చాలా మంది దాంట్లో పొద్దున్న సీరియస్ ఉంటాయి చాలా ఓపికనే ఉన్నామా మిమ్మల్ని మెచ్చుకోవాలి అని అనేవాళ్ళు ఎవరికి ఎన్ని రకాలు ఉంటారు సరిగా మీరు కూడా పడినే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది మేము ఫ్యామిలీస్ సార్ మాది ఒకటి మీకు ఏం అడగడం లేదు మాది ఒక విలీనము మాకు ఒకటి ఇది యూనియన్ వస్తే సరే యూనియన్ ఎందుకంటే మాకు ఇప్పుడు ఒకటి ఆఫీస్ విషయం వచ్చింది సార్ సడన్గా ఎవరైనా చనిపోయిన చుట్టాలలో అని ఫోన్ వస్తుంది మార్నింగ్ లేవగానే మాకు డ్యూటీ బుక్ అయింది వెళ్ళాలి ఇక్కడ చాట్ కంట్రోల్ చేస్తే వాళ్ళు తనది కూడా తప్పులేదు అక్కడ బండి అయిపోతుంది వాళ్ళకి పైన అధికారం ఉంది బాధ వాళ్ళకి తప్పు లేదు వాళ్ళకి ఇంకా పైన అధికారం ఉంటుంది ఏమైనా టార్చర్ వాళ్ళకి ఉంటుంది సార్ ఇప్పుడు వాళ్ళు బండి ఆపుకోలేరు కదా ప్రైవేట్ బండ్లు ఉంటాయి ఒక్కొక్కటి 4 గంటలు లేట్ వస్తుంది బండి అయినా చెయ్యాలి మరి కిలోమీటర్ కావాలి కదా ప్రైవేట్ వాళ్ళ పెట్టలేదు కదా సార్ అక్కడ ఎవరికి తప్పలేదు అందరికీ న్యాయంగా ఉంది కానీ మీరు ఒక్కరు మా బాధని అర్థం చేసుకొని ఇవన్నీ క్లియర్ చేసేదనుకోండి సార్ మీకైతే మేము లైఫ్ లాంగ్ మా పిల్లలు భారీ తరాలు మా పిల్లలు కూడా ఎంత మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎంత మంది చేసింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ మీరు డెవలప్మెంట్ చేసేస్తారు తర్వాత జగన్ ఓడిపోవచ్చు కానీ వాళ్ళకి మర్చిపోలేరు ఆయన మీరు తర్వాత కూడా ఓడిపోతారు నెక్స్ట్ ఇయర్ కూడా మీరే వస్తారు పక్కా ఇప్పుడు విలీనం చేసిన అనుకోండి విలీనము ఒకటి మాకు యూనియన్స్ మాకు ఉద్యోగ భద్రతకి 3 ఇవ్వండి సార్ ఉద్యోగ భద్రత అంటే కూడా మాకు ఎంత టెన్షన్ లేకుంటే అప్పుడు మహిళా టికెట్లు లేనప్పుడు టెన్షన్ లేదు నిజంగా కళ్ళు వస్తాను 100 టికెట్లైనా కొట్టేసినప్పుడు 150 మంది తింటారు మసాపి కొడదామంటే 5 నిమిషాలలో ఒక స్టేజ్ వస్తుంది టైం చాలా కాదు మళ్ళీ 2 గంటలు బస్సులు రాత్రి 8 గంటలకు అయిపోయి పడేది అయినా సరే చేద్దాం అది మనది మన బస్సు మన పైసలు రావాలా ఎందుకంటే అలా మంది మగవాళ్ళు ఎక్కడనే డబ్బులు వస్తాయని మనం మగవాళ్ళ గురించి డ్రైవర్ ఆడవాళ్ళని కూడా ఎక్కించుకుంటున్నాము వాళ్ళని వీళ్ళని కవర్ చేసుకుంటా 150 డ్రైవర్ అన్నలు కూడా మస్తు సపోర్ట్ చేస్తారు సార్ మాకు పాపం వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మేము ముందుకు వెళ్తున్నాం మా సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఆపకపోతే మేమే ఎక్కించుకుంటాము ఇప్పుడు ఇద్దరి మీద కంప్లైంట్ వస్తుంది కదా సార్ ఇప్పుడు వెంటనే వస్తుంది కంప్లైంట్ మేము కామారెడ్డి చేయడం ముందే కంప్లైంట్ వస్తుంది ఆ స్టాఫ్ దగ్గర కండక్టర్ భారతి ఇంకో డ్రైవర్ ఉన్న బస్ నెంబర్తో సహా ఆపలేదు వస్తుంది అంటే మేము మా కంప్లైంట్ ఉన్నాయి మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి సార్ ఎలాంటి కంప్లైంట్ అంటే ఎంత ఓపికతో చేస్తున్నాం కానీ అది మీలాగా మీ మనసులో మీ చెల్లెళ్ళే అనుకోండిగా మీరైతే మా అన్నయ్య కంటే ఎక్కువ సార్ సీఎం గారు మేమైతే సొంత స్టేటస్లో అలా పెట్టుకుంటే కూడా అప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిందంటే ఒక మంచి ఏజ్ ఉంది మంచి అంటే ఆయనకు ముందు ఉంది ఏజ్ గల వ్యక్తి మంచి చేస్తాడు నాలెడ్జ్ ఉంది చాలా మంచి వ్యక్తి అని అనుకున్నాము ఇప్పుడు అనుకుంటున్నాము 2 రోజులు మేము చేయబట్టి 21 రోజులు కాలే ఇంత వారమైనా ఈ బాధలను లేడీస్ కనీసం లేడీస్ అర్థం చేసుకొని అన్ని డిపోలలో కూడా బాధపడుతుంది సార్ అందరూ ఉన్న వాళ్ళే ఉండరు సార్ పాపం లేని వాళ్ళ గురించి నా బాధ అయితే లేని వాళ్ళ గురించే నాకు అస్సలు లేదు సార్ వేరే వాళ్ళను మీరు దృష్టిలో పెట్టుకున్నా చేయండి సార్ మాదంటే పోనీ 10-15 సంవత్సరాలు ఉంది ఇంకా చిన్న ఏజ్ వాళ్ళు బతికే వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు మా పిల్లల పెళ్ళిళ్ళు కూడా కాదు కొన్ని అందరికీ న్యాయం అయిపోతుంది సార్ మీరు ఒక్క నిర్ణయం తీసుకుంటే విలీనము ఉద్యోగ భద్రత మన యూనియన్ ఇచ్చేది అనుకోండి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్ మీ ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్ రేపు మేము తల దించుకుంటాం మా ఆర్టీసీ వల్ల మీకు మొత్తం ఓట్లు వేస్తాం సార్ అదొకటి గుర్తుపెట్టుకోండి అంతే సార్ సీఎం గారు నమస్కారం. మీరు పెట్టినటువంటి మహాలక్ష్మి పథకం బాగానే ఉంది, కానీ మేము కూడా మహిళలు మా యొక్క బాధ మీరు అర్థం చేసుకొని మేమేం గొంతమ్మ కోరికలు అడగం లేదు. మాకు ఇచ్చినటువంటి మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి చేస్తారని ఉద్యోగ విలీనం అదే ప్రభుత్వం
ప్రభుత్వంలో విలీనం చేయండి. ఉద్యోగ భద్రత పిఆర్సీలు మాకు ఇచ్చేటి ఇవ్వండి సార్. దయచేసి మీ యొక్క పెద్ద మనసుతోని మమ్మల్ని ఈ విషయాలను అంగీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము ఒక ఆడపిల్లలే మా యొక్క బాధలను అర్థం చేసుకొని మమ్మల్ని బాధ పెట్టకుండా మా యొక్క బాధ ఎంత ఉందంటే ఆ బాధను మీరు అర్థం చేసుకొని చేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారం సార్. విషయం ఏంటంటే గత పాలనలో మాకు చేస్తామన్నారు, గవర్నమెంట్లో విలీనం చేస్తామన్నారు. వాళ్ళ పీరియడ్ అయిపోయింది, వాళ్ళు పక్కకు జరిగిపోయారు సార్. అదేవిధంగా మీరు ఫామ్లోకి వచ్చారు కాబట్టి మిమ్మల్ని మేము ఏమడిగినామంటే గత 41 రోజుల నుంచి సమ్మె చేస్తామని తెలియపరిచాం సార్. తెలియపరిస్తే మీరు గత 20 రోజులు టైం తీసుకున్నారు సార్. తీసుకున్న తర్వాత కూడా దానిపైన చర్య ఏం తీసుకోలేదు. మేము వెయిట్ చేసినాము. 2.5 సంవత్సరాలు అయిపోతుంది. దానికి తోడుగా మహాలక్ష్మి పథకం కూడా తీసుకొచ్చాము. దాన్ని కూడా మేము ఫుల్ సక్సెస్గా కొట్టుకోకుండా జనాలతోని చాలా ఇబ్బందులు పడుకుంటూ టికెట్లు ఇస్తున్నాము. పైసలకు బదులు 0 వచ్చినా కానీ మాకు పనిష్మెంట్లు ఇస్తున్నారు. అయినా మేము పక్కకు వెళ్తలేము సార్. తట్టుకొని బాధలు మా కండక్టర్ సోదరిమణులకు, అక్కలకు, చెల్లెళ్లకు, డ్రైవర్ సోదరులకు, అన్నలకు, తమ్ములకు అందరికీ బీపీలు, షుగర్లు ఉన్నాయి. అయినా వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు సార్. ఒక్కొక్క కండక్టర్ డ్రైవరు 2-3 గోళీలు వేసుకొని బస్సులు నడిపిస్తున్నారు. కండక్టర్లు కూడా షుగర్ బీపీలతో ఉన్నారు సార్. మధ్యలో ఏమైనా అయితే ఎవరు బాధ్యులు సార్? అయినా వీళ్ళు బయటకు చెప్పకుండా టాబ్లెట్స్ మింగుకుంటూ డ్యూటీలు మేము చేస్తున్నాము. మేము అడిగిన విషయం ఏంటంటే 32 అంశాలు సార్. 32 ముఖ్యమైన విషయాలలో మీరు కనీసం ఒక 3-4 కూడా మాకు తీసుకోవడం లేదు. మాకు అసలు ఇస్తాము హామీ, అమ్మ విలీనం చేస్తామనే విషయం కూడా మీరు చర్చకు వస్తలేరు సార్. వస్తామని ఇంత టైం తీసుకున్నాము. మేము చూసినాము ఓపిక, సహనము. మాకు గాయాలైతున్నా సార్. మా బాడీలో కండక్టర్ డ్రైవర్లకు ముక్కు, చెవులు, నోరు మాత్రమే 3 మిగిలినాయి సార్. బాడీ మొత్తం పాడైపోయింది సార్. రేపటికి మేము అసలు ఇవ్వలేకపోతున్నాం సార్. అయినా ఇన్ని బాధలు తట్టుకొని మేము ఉద్యోగం చేస్తున్నాం సార్. ఒక్కొక్కరికి ఈఎంఐలు కట్టాలంటే ఇల్లు లేక రెంట్ కడుతున్నాం సార్. ఈ పరిస్థితి ఎట్లా ఉంది సార్? మేము అన్ని విధాలుగా తట్టుకొని మేము ఉద్యోగం చేస్తున్నాం సార్. మేము మా ముఖ్యమైన డిమాండ్లలో కనీసం ఒక 5 నెరవేర్స్తారని మమ్మల్ని గవర్నమెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ విలీనం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి యూనియన్స్ను ఉండాలి సార్ మాకు. ఎందుకంటే రాత్రి 1 గంట అవుతుంది. ఒక లేడీ కండక్టర్ ఉద్యోగం చేసి వచ్చేసరికి 1:30 అవుతుంది సార్. మేము వచ్చేప్పుడు వంట చేసుకొని తినాలి. పిల్లలు, అత్తమ్మలు, మా సారు వీళ్ళందరూ షాక్ అవుతున్నారు. ఇంకా ఏమైంది యాక్సిడెంట్ అయితే ఏమైందని. మేము అన్నిటికీ గురి అయ్యి కూడా అన్నీ కూడా ఆపుకొని సార్ మేము ఉద్యోగం చేస్తున్నాం సార్. మా పైన మీరు ఎన్ని ఇష్టమైన అంశాలను ఇవ్వదలుచుకున్నారో అన్ని అంశాలు మా మీద దయచేసి ఇస్తారని బాగా నమ్మకంతో ఉన్నాం సార్. రేవంత్ రెడ్డి సార్ మా విన్నపాలన్నీ కూడా విని సార్ మాకు సరైన న్యాయము కలిగిస్తారని చేస్తారని నమ్మకంతో మేము ఇంత రోడ్డు మీకు ఎక్కినాం సార్. మా ఆర్టీసీని పోలీసు దౌర్జన్యంతో మమ్మల్ని బయటకు నెట్టేసి సార్ మాకు అత్యంత రేఖ రోడ్డు మీద ఉండి ధర్నా చేస్తున్నాం సార్. టాబ్లెట్స్ ఒక్కొక్కరు 2-3 వేసుకోవాలా. దానికి కూడా టైం లేదు సార్. వాటర్ బాటిల్ లేవు, తోడుగా టిఫిన్స్ లేరు. రోడ్ ఎక్కినా సార్ మీరు ఇస్తామంటేనే సార్ మేము వెయిట్ చేసినాం సార్. ఇవ్వలేకపోయింది కాబట్టి మేము రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. మీ ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. మీ ప్రభుత్వమే రోడ్డులు ఎక్కించింది సార్. మీ ప్రభుత్వం వల్లనే మేము రోడ్ ఎక్కడం జరిగింది. ఈ సమ్మెకు దిగినాం సార్. అర్ధరాత్రి వరకు కూడా మేము వెయిట్ చేసినాం సార్. సార్ దయచేసి మా మీద ఏమైనా ఇస్తాడేమో ఆ క్షణాలు కూడా పోయినా సార్. దాటిపోయిన తర్వాతనే మేము సమ్మెకు రావడం జరిగింది సార్. దీని మీద స్పందించి సరైన నిర్ణయం తీసుకొని ఆలోచించి గట్టిగా మమ్మల్ని రోడ్డు మీద ఉంచకుండా సార్ మా కుటుంబాలను మమ్మల్ని ఆదుకుంటారని 10,000 నమస్కారములతో సార్ చెప్తున్నాను సార్. మా ఆర్టీసీ బృందము అందరి తరఫున సార్, మా కుటుంబాల తరఫున, మా అక్క చెల్లెల తరఫున, అందరి తరఫున సార్ వేడుకుంటున్నాం సార్. ఇంతే సార్. మేము ఎంత మాట్లాడినా సరిపోదు సార్. మీరు మమ్మల్ని స్పందించాలి. మీరు కూడా రోజు ఇస్తారు సార్ టీవీలలో మా కష్టాలు, మా బాధలు చూస్తున్నారు. అయినా మీరు మా మీద ఇంత కూడా దయ దర్శలేదు సార్. దయ చూపండి సార్ ప్లీజ్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు సార్.